నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఇంకా కొద్ది రోజులు అయితే దీపావళి పండుగ. మరి దీపావళి పండుగకి ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది హోల్సేల్ ట్రేడర్సు లైసెన్స్ దారులందరూ కూడా శివకాశి నుండి మందుగుండు సామాగ్రి కొంతమంది తీసుకొస్తారు, కొంతమంది ఓన్గా తయారు చేస్తారు. ఇవాళ ఓన్గా తయారు చేసిన ఘటనే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం సమీపంలోని ఒక ప్రాంతంలో ఈరోజు దీపావళి సామాగ్రి మందుగుండు సామాగ్రి ఏమవుతుందో అక్కడ తయారు చేసే ప్రాంతంలో ఫైర్ అవ్వటం వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. అసలు దీపావళి సామాగ్రి స్టాకు పెట్టుకునే ప్రాంతాల్లో ఎవరి అనుమతితో స్టాక్ పెడతారు, ఎవరి పర్మిషన్లు ఉండాలి, పర్మిషన్ లేకుండా మరి ఇక్కడ దీపావళి సామాగ్రి తయారు చేసే అనుమతి ఎవరిచ్చారు, అనుమతి లేకుండా వీళ్ళు ప్రైవేట్గా చేస్తున్నారా, ఇవన్నీ కూడా ఆ శాఖలు పోలీస్, ఫైర్, విజిలెన్స్ ఇవి పర్యవేక్షించాలి. మరి అలాంటి ఘటన జరిగినప్పుడు వెంటనే ఏదో కంగారు అయిపోయిందని చెప్పి ఇప్పుడు రాష్ట్రం అంతా కూడా తనిఖీలు చేసే ప్రక్రియ చేపట్టారు. మరి ఖచ్చితంగా ఏదన్నా ఘటన జరిగితే తప్ప యంత్రాంగంలో స్పందన రావడంలా, ఘటన జరగకపోతే ఎక్కడ వాళ్ళు అక్కడ గప్ చెప్ మనకెందుకన్నట్టుగా చాప కింద నీరులా బల్ల కింద నోట్ల కట్టలు అందుకోవడం మాత్రం బాగా తెలిసిన ఈ శాఖలు. తూర్పుగోదావరి జిల్లాలో ఈ ఘటన జరిగినప్పుడు మరి ఇప్పుడు రాష్ట్రంలో అనేక జిల్లాలో ఏంటి పరిస్థితి ఏంటి? ప్రస్తుతం మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు చూద్దాం. ఏలూరు డిసిఎంఎస్ ద్వారా ప్రతి ఏడాది 3 ప్రాంతాల్లో ఏలూరు, భీమవరం, నిడదవోలు మరి ఈ డిసిఎంఎస్ ద్వారా పండగ ఇంకా 20 రోజులు టైం ఉండగానే ముందుగానే శివకాశి నుండి మందుగుండు సామాగ్రి తెచ్చి ఏలూరుకు సమీపంలోని వట్టూరు వద్ద ఒక స్టాక్ పాయింట్ పెట్టి ఆ స్టాక్ పాయింట్ దగ్గర ఈ మందుగుండు సామాగ్రి అంతా కూడా డంపు చేస్తారు. వాస్తవంగా జిల్లా వ్యాప్తంగా డిసిఎంఎస్ ద్వారా 600 కేజీలు మాత్రమే మందుగుండు సామాగ్రి లైసెన్స్, వీళ్ళు ఎవరైతే లైసెన్స్ ఇస్తారో ఫైర్ డిపార్ట్మెంట్ లైసెన్స్ ఇచ్చేది ఫైర్ డిపార్ట్మెంట్, మరి లైసెన్స్ ఇచ్చిన వాళ్ళు అదేవిధంగా ఈ లైసెన్స్కి ఎంత స్టాక్ ఉండాలనేది నిబంధనలు ఉంటాయి. మరి 600 కేజీలు LE5 అంటే 600 కేజీలు మందుగుండు సామాగ్రి మాత్రమే ఈ లైసెన్స్ ద్వారా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది, అనుమతి దాని వరకే ఉంటుంది. కానీ ఏలూరు డిసిఎంఎస్ ద్వారా ఏలూరు సమీపంలోని వట్లూరు వద్ద ఎంటీవీకి అందుతున్న చాలా ఎక్స్క్లూజివ్ సమాచారం ఇది. ప్రతి ఏడాది వట్లూరు సమీపంలో డిసిఎంఎస్ ఒక మందుగుండు సామాగ్రి స్టాల్ పెట్టి అక్కడే ముందుగా శివకాశి నుంచి తీసుకొచ్చిన ఈ మందుగుండు సామాగ్రిని విక్రయిస్తారు. మిగిలిన షాపుల కంటే డిసిఎంఎస్ ద్వారా విక్రయాలు జరిగే షాపులో ధరలు కూడా తక్కువ. అయితే ఇప్పటికే ఏలూరు డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ గారు మరి శివకాశి నుండి మరి మందుగుండు సామాగ్రిని తెప్పించి వట్లూరు దగ్గర ఒక గోడౌన్లో స్టాక్ని పెట్టారు. అసలు ఈ స్టాక్ పెట్టడానికి నిబంధనలు ఏంటి, గోడౌను దాని వెడల్పు ఎంత ఉండాలి, ఫైర్ కాకుండా ఉండాలంటే ఎలాంటి నిబంధనలు తీసుకోవాలి, ఎలాంటి నిబంధనలు అమల్లో ఉండాలి, ఎన్ని కేజీలు మందుగుండు సామాగ్రి ఆ గోడౌన్లో పెట్టడానికి అవకాశం ఉంది. కానీ ఏలూరు డిసిఎంఎస్ 600 కేజీలు అంటే LE5 600 కేజీలకు మాత్రమే పర్మిషను లైసెన్స్ ఇచ్చారు ఫైర్ డిపార్ట్మెంట్. కానీ మనకు అందుతున్న సమాచారం అయితే 25,000 కేజీలు మందుగుండు సామాగ్రి ఏలూరు డిసిఎంఎస్ ద్వారా వట్లూరు సమీపంలోని ఒక గోడౌన్లో అక్కడ సరైన సెక్యూరిటీ లేదు. ఒకవేళ ఏదైనా ఫైర్ అయితే ఎవరికైనా ప్రమాదాలు జరగవచ్చు. ఇప్పుడు మండపేట దగ్గర ఈ అమలాపురం దగ్గర ఎలా జరిగిందో అలాంటి పరిస్థితి ఏలూరు దగ్గర వట్లూరు సమీపంలో డిసిఎంఎస్ పెట్టిన స్టాకు దీపావళి షాప్ దగ్గర అలాంటి పరిస్థితి ఏర్పడితే బాధ్యులు ఎవరు?
మరి డిసిఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ గారు మరి లైసెన్స్ డిసిఎంఎస్ తీసుకున్న లైసెన్స్కి 600 కేజీలకి అయితే 25,000 కేజీలు స్టాక్ తీసుకొచ్చి అక్కడ పెడితే నిబంధనలు అతిక్రమించారా, లేదా ఒకవేళ జరగరాని ఘటన జరిగితే ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు? లైసెన్స్ ఇచ్చిన ఫైర్ డిపార్ట్మెంట్ ఏం చేస్తున్నారు? ఏ రోజన్నా మరి వాళ్ళ ఘటన అమలాపురం దగ్గర జరిగింది కాబట్టి ఇప్పుడు ఫైర్ కానీ, పోలీస్ కానీ, రెవెన్యూ కానీ, విజిలెన్స్ కానీ వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ అవుతారు. ఇక ఎక్కడెక్కడ స్టాక్ పాయింట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, ఎక్కడెక్కడ తయారు చేస్తున్నారు, ఇంక ఈ అడావుడి అంతా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాకా మౌనంగా ఉంటారు ఈ 3 శాఖలు. మరి వట్లూరు దగ్గర పెట్టిన డిసిఎంఎస్ స్టాక్ పాయింట్లో నిబంధనలు అమలవుతున్నాయా లేవా? ఏ రోజన్నా ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు డిఎఫ్ఓ కానీ, ఏడిఎఫ్ఓ కానీ, క్రింది స్థాయి అధికారులు కానీ ఏ రోజన్నా ఫైర్ ఆఫీసర్స్ వెళ్ళి వట్లూరు వద్ద ఉన్న డిసిఎంఎస్ దీపావళి స్టాక్ పాయింట్ని పరిశీలించారా, తనిఖీ చేశారా? లైసెన్స్కి కావాల్సిన ఏమైతే వాళ్ళ అవసరాలు ఉన్నాయో అవసరాలు తీర్చుకోవడానికి ఈ లైసెన్స్ ఇచ్చేసి చేతులు దులుపుకున్నారా? మరి వాళ్ళ వట్లూరు దగ్గర ఉన్న డిసిఎంఎస్ స్టాక్ పాయింట్లో 25,000 కేజీలు స్టాకు మందుగుండు సామాగ్రి స్టాక్ అక్కడ ఉందంటే నిబంధనలు 600 కేజీలకే ఉండాలి. 25,000 కేజీలు మన మందుగుండు సామాగ్రి ఉంటే ఏదైనా జరగరాని ఘటన జరిగితే ఎంతమంది ప్రాణాలు కోల్పోతారు? ప్రాణాలు కోల్పోయిన తర్వాత అన్ని డిపార్ట్మెంట్లు ఒక్కసారిగా మూకుముడిగా వచ్చి పడిపోతారు. అక్కడ ఏం జరిగింది, ఎవరెవరు బాధ్యులు, ఎంత పెట్టారు, ఈ అడావుడి స్టార్ట్ అవుతుంది. మరి వీటిని పర్యవేక్షించవలసిన విజిలెన్స్ శాఖ ఏం చేస్తుంది? మరి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇటీవల కాలంలో ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. మరి వీళ్ళు ఈ దీపావళి సామాగ్రి లేకపోతే దీపావళి పండుగ వచ్చినప్పుడు ఒక కేవలం ఏలూరు డిసిఎంఎస్ ద్వారా పెట్టిన వట్లూరు స్టాక్ దగ్గరే 600 పెట్టాల్సిన దానికంటే 25,000 కేజీలు పెడితే పర్యవేక్షించవలసిన విజిలెన్స్ కానీ, ఫైర్ కానీ ఆ జోలికి వెళ్ళరు. అంటే వీళ్ళకి పండగకి ముందే వీళ్ళకి కావలసిన మామూళ్ళు పుష్కలంగా అందుతాయనేది మనకున్న సమాచారం. ఫైర్ డిపార్ట్మెంట్కి ఒక అమౌంట్ ముందుగానే డిసిఎంఎస్ సిబ్బంది అందజేస్తారనేది మనకున్న సమాచారం. అదేవిధంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్కి కూడా పెద్ద మొత్తంలో డిసిఎంఎస్ ద్వారా విజిలెన్స్ డిపార్ట్మెంట్లో బాధ్యులకి, కీలక అధికారికి అందుతుందని కూడా మనకున్న సమాచారం. పోలీస్ డిపార్ట్మెంట్కి దాదాపుగా ₹1,00,000, ₹1,50,000 పైబడి క్రాకర్స్ కూడా మరి డిసిఎంఎస్ ద్వారా వాళ్ళకి అందే అవకాశం ఉందంటారు. ఇట్లా ఈ శాఖలు ఎందుకు మౌనంగా ఉన్నారు? మరి వట్లూరులో ఉన్న డిసిఎంఎస్ స్టోరేజ్ పాయింట్ని ఇప్పుడు వరకన్నా తనిఖీ చేశారా? ఇప్పుడు తనిఖీ చేస్తారు. అమలాపురం దగ్గర జరిగింది కాబట్టి ఇప్పుడు వెళ్తారు, తనిఖీ చేస్తారు. కానీ 600 కేజీలు ఉన్న చోట 25,000 కేజీలు ఉంటే ప్రమాదం జరిగితే ఏం చేస్తారు? ఇప్పుడు ఏలూరులో చాలామంది ఒక 50 మంది దాకా దీపావళి సామాగ్రి లైసెన్సులు కలిగిన ట్రేడర్స్ ఉన్నారు. వీళ్ళు కూడా ఆర్డీఓ దగ్గర లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ ఆర్డీఓ తనిఖీ చేసి లైసెన్స్ ఇవ్వాలి. కానీ మన ఆర్డీఓ సహజంగా రొటీన్గా ఈ 50 మందికి ఏలూరులో దీపావళి సామాగ్రి ట్రేడర్స్కు లైసెన్సులు మంజూరు చేస్తారు. మరి వీళ్ళు స్టాకులు ఎంత తీసుకొస్తారు, స్టాక్ ఎంత ఉండాలి, ఆ స్టాక్ స్టోర్ చేసిన చోట ఆ బిల్డింగ్ ఎంత ఉండాలి, గోడౌన్ వెడల్పు ఏంటి, అక్కడ సెక్యూరిటీ ఏంటి, ఫైర్ ప్రికాషన్స్ ఏంటి, ప్రజల మధ్యలో ఇళ్ల మధ్యలో ఎక్కడ కూడా ఈ స్టాక్ పాయింట్లు ఉండకూడదు. మరి 50 మంది ఎవరైతే ట్రేడర్స్ ఉన్నారో మరి వీళ్ళు ముందుగానే శివకాశి నుంచో లేకపోతే ఎక్కడి నుంచో వాళ్ళకి నచ్చిన చోట నుంచి స్టాక్ తెచ్చుకుని ఇప్పుడు ఎక్కడ పెట్టారు? ఇళ్లల్లోనూ పెట్టాలి, లేకపోతే నీళ్ళ మధ్యలో ఉన్న బిల్డింగ్లు ఎక్కడ పెట్టి ఉండాలా? మరి ఏదైనా జరగరాని ప్రమాదం, ఊహించిన ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? మరి పర్యవేక్షణ ఎందుకు లోపించింది? ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్, విజిలెన్స్ అండ్ రెవెన్యూ మరి ఈ శాఖలు పర్యవేక్షించాలి కదా. మరి ఈ శాఖల్లో కీలక శాఖలు మామూలుతోనే సరిపెట్టుకునే పరిస్థితి ఏర్పడిందా? దీపావళి వస్తే మామూళ్ళు వస్తాయి కాబట్టి తనిఖీలు తూతు మంత్రంగా ఆ పండగ 2-3 రోజులు వెళ్ళి తనిఖీ చేసి వచ్చి ఒక రిపోర్ట్ గవర్నమెంట్కి ఇస్తే బాధ్యత అయిపోయింది. వాళ్ళకి అందాల్సిన మామూలు చకచక సైలెంట్గా ఏ రూట్లో వెళ్ళాలో ఆ రూట్లో అందుతాయి. ప్రస్తుతం జరుగుతున్న తంతు ఇది. దీనిపైన ప్రభుత్వం స్పందించాలి,
జిల్లా యంత్రాంగం స్పందించాలి. అమలాపురంలో జరిగిన ఘటన మళ్ళీ రాష్ట్రం ఎక్కడ జరగకుండా ఉండేలా ముందుగానే ప్రికాషన్స్ తీసుకోవాలి. మరి స్టాక్ పాయింట్ DCMS స్టాక్ పాయింట్ వట్లూరులో ఉన్న పాయింట్ని తనిఖీ చేసి రిపోర్ట్ గవర్నమెంట్కి ఏమైనా ఇచ్చారా, జిల్లా కలెక్టర్ గారికి ఏమైనా ఇచ్చారా, లేదంటే SP గారికి ఇచ్చారా? ఏమీ లేదనేది మనకున్న సమాచారం. కానీ పెట్టవలసిన స్టాకు ఎంత లైసెన్స్కి ఎంత మందు సామాగ్రి ఉండాలి అనేది నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలన్నీ కూడా తొంగలో దొక్కి వట్లూరులో DCMS స్టాక్లో ఇష్టం వచ్చినట్టుగా అక్కడ స్టాక్ పడేస్తే ఏదన్నా జరిగితే ఏం జరుగుతుంది? ప్రతిరోజు విక్రయాలు స్టార్ట్ చేస్తారు. ఇక రేపటి నుండి ఆ స్టాక్ను మరి అక్కడ ఆ గోడౌన్లో పడేశారు. 25,000 కేజీలు స్టాక్ అంటే మరి చెప్పాలి అక్కడ ఏం జరిగిందో. అక్కడ మరి ఇంత బాధ్యతారాహిత్యంగా DCMS ద్వారా అక్కడ స్టాక్ పెడితే పోలీస్, విజిలెన్స్, ఫైర్, రెవెన్యూ లైసెన్సులకు ఇచ్చే చేతులు దులుపుకుంటారా? రెవెన్యూ డిపార్ట్మెంట్, RTO గారు మరి ఆ సిబ్బంది లైసెన్సులు మంజూరు చేసేస్తే వాళ్ళకి కావాల్సిన అవసరాలు తీరిపోతున్నాయి కాబట్టి వాళ్ళు మౌనంగా ఉంటారా? ప్రజల ప్రాణాలు మీకు అవసరం లేదా? సెక్యూరిటీ హాస్పిటల్స్ మీకు అవసరం లేదా? పండుగ వస్తే మీకు మామూలు అంతే చాలా అనే చర్చ నడుస్తుంది ప్రస్తుతం ఈ ప్రజానికంలో. అమలాపురం జరిగిన ఘటన తర్వాత ఈ 4 శాఖలు పనితీరుపైన చర్చ నడుస్తుంది. మరి పోలీస్, రెవెన్యూ, ఫైర్, విజిలెన్స్ ఖచ్చితంగా పర్యవేక్షించాలి. DCMS స్టాక్ పాయింట్ ఏలూరు నుండి వట్లూరులో పెట్టిన స్టాక్ పాయింట్లో ఎంత ఉండాలి, ఎంత పెట్టారు, నిబంధనలు ఏం చెప్తున్నాయి, అతిక్రమించే నిబంధనలు ఏంటి, చర్యలు ఏం తీసుకున్నారు, ఎందుకు తీసుకోలేదు, తీసుకోకపోవడానికి కారణాలు, మామూలు పుష్కలంగా అందేయని చెప్పి తూతూ మంత్రంగా తనిఖీలు చేసి రిపోర్ట్ ఇచ్చేసి చేతులు దులిపేసుకుంటారా ఈ డిపార్ట్మెంట్లు? చూద్దాం మరి ఏం చేస్తారు చూద్దాం. DCMS స్టాక్ పాయింట్ వట్లూరులో ఉన్న పాయింట్ని తనిఖీ చేసి ఎంత ఉందో లెక్క చెప్పే ప్రయత్నం జరుగుతుందా జిల్లా యంత్రాంగానికి? లేదంటే ఏదన్నా అక్కడ కూడా మళ్ళీ మతలబులు ఏమైనా జరుగుతాయా? ఏం జరుగుతుందో చూద్దాం. మళ్ళీ ఇదే MTVలో మళ్ళీ ఖచ్చితంగా DCMS స్టాక్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ ఎంత వచ్చింది, 1.5 కోటి వరకు ఖర్చు పెడతారు DCMS. శివకాశి నుండి తీసుకొస్తారు. దాని మీద అదనంగా కొన్ని లక్షల రూపాయల ఆదాయం వస్తుంది, అది DCMSకు వినియోగిస్తారు. మరి 1.5 కోటి పెట్టి 25,000 కేజీలు మందుగుడి సామాగ్రి తీసుకొచ్చి ఎంత జాగ్రత్తగా పెట్టాలి? వట్లూరు స్టాక్ పాయింట్ DCMS స్టాక్ పాయింట్ దగ్గర విక్రయాలు జరిగే చోట ఎంత జాగ్రత్తగా పెట్టారు అవన్నీ చూసారా? రిపోర్ట్ ఏమైనా ఇచ్చారా ఈ డిపార్ట్మెంట్లు? చైర్మన్ ఏం చేస్తున్నారు? మరి కొత్తగా DCMS చైర్మన్ వచ్చాడు, ఆయన బాధ్యత కొంత మేరకే ఉంటుంది. కానీ మరి ఆయన మరి చైర్మన్ ఉన్నారుగా కాబట్టి మరి ఆయన తెప్పించారు. మరి సెక్యూరిటీ హాస్పిటల్స్ విషయంలో కూడా మరి చైర్మన్ కూడా బాధ్యత ఉండదు కదా, చాగంటి మురళీకృష్ణ గారిది. మరి ఆయన ఏ బాధ్యత తీసుకున్నాడు? ఫైర్ ఏ బాధ్యత తీసుకుంది? విజిలెన్స్ ఏ బాధ్యత తీసుకుంది? పోలీస్, రెవెన్యూ ఏ బాధ్యత తీసుకున్నారు? రేపు మళ్ళా దీనిపైనే ఏలూరు DCMS ద్వారా నిడదవోలులో కానీ మిగిలిన ప్రాంతాల్లో కానీ ఒక ఏలూరు దగ్గర, వట్లూరు దగ్గర పెట్టిన స్టాక్ పాయింట్లు కానీ ఏ విధంగా చేశారో, ఎలా నిబంధనలు పాటించలేదు కూడా అవన్నీ కూడా చెక్ చేయడానికి మళ్ళీ MTV మేము మళ్ళీ రేపు ఇంకొక వీడియో చేసి చర్యలు తీసుకున్నారా లేదా, తీసుకుంది ఎంత, తీసుకోకపోతే ఎంత, మామూలు ఎవరెవరు ఎంతెంత అందుకున్నారు సమగ్రమైన వివరాలని రేపు మళ్ళీ MTVలో కూడా ఇంకో కథనాన్ని, ఇంకో వీడియోని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. జీవి మాల్ దసరా శతధార మీరే ఘనతార. ఎంత కొంటే అంత ఉచితంగా పొందండి. గంట గంటకి జరిగే డ్రా. రోజు 9 లక్కీ డ్రాలు 9 రోజుల పాటు. మిల్ స్టోన్ సారీ 250 రూపాయలు. మాన్సూన్ స్పెషల్ సారీ 350 రూపాయలు. 2 వందన టిష్యూ పట్టు సారీస్ 2,999 రూపాయలు. 2 స్ట్రైట్ కట్ కుర్తీస్ 499 రూపాయలు. 3 నైటీస్ 499 రూపాయలు. 4 కిడ్స్ షర్ట్స్ 999 రూపాయలు. 4 కాటన్ ఫ్రాక్స్ 499 రూపాయలు. 2 జీన్స్ 1299 రూపాయలు. 2 సెమీ లెనిన్స్ 1499 రూపాయలు. జీవి మాల్ షాప్ అండ్ సెలబ్రేట్, RR పేట, ఏలూరు.